వైజాగ్స్ డాల్ఫిన్స్ నోస్కి నైట్ వెళ్ళారా? వాళ్ళకి తెలుసు ఏం చూశారో. మీకు కూడా తెలియాలా? సో లెట్స్ డైవ్ ఇన్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే ఇన్సిడెంట్ మన వైజాగ్లో డాల్ఫిన్స్ నోస్ దగ్గరలో జరిగింది. నేను చెప్పేది ఇది సినిమా స్టోరీ కాదు. ఆల్మోస్ట్ అంటే మార్చ్ 2025లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్కి అయిన ఎక్స్పీరియన్స్. ఇది పారానార్మల్ అనుకోవచ్చు. నేమ్స్ మార్చేస్తున్నాను ప్రైవసీ కోసం, బట్ ట్రస్ట్ మీ, ఈ వైబ్ మాత్రం రియల్. ఎందుకంటే ఇలాంటి హారర్ ఇన్సిడెంట్స్ వినడంలో మనకి థ్రిల్ ఉంటుంది. సో లైట్స్ ఆఫ్ చేసుకోండి, వాల్యూమ్ పెంచుకోండి, లెట్స్ డైవ్ ఇన్. ఈరోజు మన కథ కోసం క్యారెక్టర్ పేర్లు రోహన్, సమీరా అండ్ కార్తిక్. అందరూ మనలాగే ఎర్లీ 20s, ఫుల్ ఎనర్జీ. ఇది మార్చ్, ఎగ్జామ్స్ అయిపోయి కొంచెం రిలాక్స్ అవుదామని ప్లాన్ వేసుకున్నారు. అండ్ దాట్స్ అ ఫ్రైడే నైట్. ఆల్రెడీ టైం 1:30 AM అవుతుంది. కార్తిక్ గాడి న్యూ కార్లో ఉన్నారు. ప్లాన్ ఏంటంటే యారాడ బీచ్ దాటి డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళే రోడ్లో కొంచెం దూరం వెళ్ళి సిటీ లైట్స్ వ్యూ చూస్తూ కొన్ని ఫొటోస్ దిగి వచ్చేద్దామని. అప్పటికే సిటీ దాటేశారు. యారాడ వైపు వెళ్ళే రోడ్ కొంచెం డార్క్గా, చిన్న చిన్న విలేజెస్ తప్ప పెద్ద ట్రాఫిక్ ఉండదు ఆ టైంకి. కార్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఏదో కాలేజ్ కాసిప్స్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఫుల్ చిల్ మూడ్లో ఉన్నారు. సమీరా విండోలోంచి బయటకు చూస్తోంది. సీ బ్రీజ్ కూల్గా ఉంది. కార్తిక్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. రోహన్ ఏమో మ్యాప్స్లో ఆల్టర్నేటివ్ రూట్స్ చూస్తున్నాడు. దట్స్ జస్ట్ ఫర్ ఫన్. బట్ యారాడ క్రాస్ అయ్యాక డాల్ఫిన్స్ నోస్కి లీడ్ చేసి ఆ వైండింగ్ రోడ్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళారు. రోడ్డుకి ఇరువైపులా చుట్టూ చెట్లు, ఒకవైపు లోతుగా సముద్రం కనిపిస్తుంది ఆ చంద్రుని వెలుగులో. స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు ఆ స్ట్రెచ్లో. కార్ హెడ్ లైట్స్ తప్ప అసలు ఏమీ లేవు. అప్పుడు మొదలైంది. ఫస్ట్ కార్ ఇంజిన్ సౌండ్లో చిన్నగా తేడా వచ్చింది. ఏదో గుర్రమని శబ్దం. కార్తిక్ ఏమో ఏంట్రా ఇది అన్నాడు మ్యూజిక్ వాల్యూమ్ తగ్గిస్తూ. రోహన్ ఏమోరా ఏమైందో తెలియదు. అండ్ కార్తిక్ ఏమో తెలీదురా, ఏదో తేడాగా సౌండ్ వస్తుంది. అండ్ ఇంకొక 2 నిమిషాలు డ్రైవ్ చేశాడో లేదో కార్ మెల్లగా స్లో అవడం స్టార్ట్ అయింది. యాక్సలరేటర్ ఇస్తున్నా పికప్ తగ్గిపోయింది. కార్తిక్ వచ్చేసి షిట్, ఇది ఇప్పుడేంటి ఇలా జరిగింది అనుకున్నాడు. కార్ మెల్లగా పవర్ అంతా అయిపోయింది. రోడ్ పక్కకి ఆగిపోయింది. పర్ఫెక్ట్గా చుట్టూ చీకటిగా ఉన్న ప్లేస్లో. హెడ్ లైట్స్ కూడా డిమ్ అయి ఆఫ్ అయిపోయాయి. ఓన్లీ పార్కింగ్ లైట్స్ మాత్రమే వెలుగుతున్నాయి. సైలెన్స్, కంప్లీట్గా సైలెన్స్. ఇంజన్ సౌండ్ లేదు, మ్యూజిక్ లేదు. బయట నుంచి గాలి సౌండ్, దూరంగా కెరటాలు. ఆ సౌండ్స్ తప్ప అక్కడ ఏ సౌండ్ వినిపించట్లేదు. సమీరా ఏమో అమ్మో ఇంటిలా అయిపోయింది అంది కొంచెం టెన్షన్గా. కార్తిక్ ఏమో చిల్ సమీరా, చూద్దాం, ఫ్యూయల్ ఉంది, మేబీ బ్యాటరీ ఇస్ డౌన్ అన్నాడు. సో రోహన్ వెయిట్ రా, ఫస్ట్ సిగ్నల్స్ చూడు అని చెప్పేసి అందరూ ఫోన్స్ తీసి సిగ్నల్స్ చూసుకున్నారు. నో సర్వీస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ ఏరియాలో. బట్ ఆ సిచ్యువేషన్లో ఇంకా టెన్షన్ పెంచింది. కార్తిక్ పర్లేదురా నేను చూస్తా అని కార్తిక్ ఫోన్లో టార్చ్ ఆన్ చేసి బానెట్ ఓపెన్ చేశాడు. రోహన్ గాడు దిగాడు సపోర్ట్గా. సమీరా కార్లోనే ఉంది. విండోస్ కొంచెం కిందికి దించి చూస్తోంది. కార్తిక్ ఏదో వైర్స్ చూస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు. బయట చాలా చీకటిగా ఉంది. వాళ్ళ ఫోన్ టార్చ్ లైట్ తప్ప ఇంకేమీ లేదు. అప్పుడు రోహన్కి అనిపించింది బీచ్ అవతలి వైపు చెట్ల మధ్య నుంచి ఏదో కదులుతున్నట్టు. కార్తిక్ టార్చ్ మెల్లగా ఆ వైపు వేశాడు. అక్కడ ఏం కనిపించలేదు, జస్ట్ చెట్లు చీకట్లో కదులుతున్నాయి అంతే. మళ్ళీ కార్తిక్ ఏం లేదురా, అదంతా నీ భ్రమ ఏమో అనుకున్నాడు. రోహన్ కాదురా, అక్కడ నిజంగా ఏదో అని అలా ఆగిపోయాడు. సర్లే అని మళ్ళీ ఇంజిన్ వైపు చూస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఈసారి రోడ్డు పక్కన పొదల వెనుక నుంచి చిన్నగా గీరినట్టు సౌండ్ వచ్చింది. ఇద్దరు గుండె చల్లుమంది. ఒకరికొకరు మొహం చూసుకున్నారు. కార్తిక్ టార్చ్ వేశాడు ఆ పొదల వైపు. సౌండ్ ఆగిపోయింది. టార్చ్ తీయగానే మళ్ళీ సేమ్ సౌండ్ మళ్ళీ స్టార్ట్ అయింది.
సమీర కారులోంచి రే ఏంట్రా ఆ సౌండ్, లోపలికి రంట్రా త్వరగా అని చెప్పేసి హడావిడిగా అంటుంది. అప్పటికి ఇద్దరికి కొంచెం భయం స్టార్ట్ అయింది. వస్తున్నాం అని ఒక్కసారిగా కారు వైపు పరిగెత్తారు. కార్ ఎక్కడమే లేట్. డోర్స్ లాక్ చేసుకున్నారు. ఇప్పుడు చూశారు, దూరంగా వాళ్ళు వచ్చిన డైరెక్షన్లోనే రోడ్డు మీద ఒక చిన్న లైట్ కనిపించింది. అది హెడ్ లైట్ కాదు, ఫ్లికరింగ్ గా పేల్ వైట్ కలర్ లో ఉంది. ఒక చోట నిలబడి లేదు, ఏదో తేలుతున్నట్టు ఉంది. కార్తిక్ వచ్చేసి అరే ఏంట్రా అది అన్నాడు. నాకు తెలియదురా, కార్ స్టార్ట్ చేయముందు అన్నాడు. కార్తిక్ కీ తిప్పాడు. ఇంజిన్ జస్ట్ క్లిక్ క్లిక్ అంటుంది కానీ స్టార్ట్ అవ్వట్లేదు. వాళ్ళ టెన్షన్స్ పీక్ కి వెళ్ళిపోయాయి. ఆ లైట్ ఇంకా కొంచెం దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. సమీర వెనకాల సీట్ లో ఏడుపు స్టార్ట్ చేసింది. కార్తిక్ మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఫ్రస్ట్రేషన్ లో స్టీరింగ్ ని కొడుతున్నాడు. రోహన్ వెనక్కి తిరిగి ఆ లైట్ ని చూస్తున్నాడు. అది ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. అది ఒక మనిషి ఆకారంలో ఉంది, చాలా పొడవుగా, నీడలాగా. ఆ లైట్ దాని చుట్టూ ఉంది. రోహన్, కార్తిక్ స్టార్ట్ చేయరా గట్టిగా అరిచాడు. సడన్లీ ఆ లైట్ ఒక్కసారిగా బ్లింక్ అయి ఆగిపోయింది. కంప్లీట్ డార్క్నెస్ అగైన్. ఒక్క సెకండ్ సైలెన్స్. అప్పుడు వాళ్ళ కార్ టాప్ పైన గట్టిగా ఒక దెబ్బ. ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీర గట్టిగా అరిచింది. కార్తిక్ భయంలో టెన్షన్లో లాస్ట్ అటెంప్ట్ గా కీ గట్టిగా తిప్పాడు. కార్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. కార్తిక్ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు. గేర్ వేసి యాక్సెలరేటర్ నొక్కి గట్టిగా కారు ముందు కురికించాడు. రేర్ వ్యూ మిర్రర్లో చూస్తే అక్కడ మాత్రం ఏం లేదు, జస్ట్ ఒక చీకటి రోడ్. వాళ్ళు భయంతో వణుకుతూ ఒక మాట కూడా మాట్లాడకుండా సిటీ అవుట్కట్స్ వరకు వచ్చేశారు. స్ట్రీట్ లైట్స్ కనిపించగానే, కొంచెం ట్రాఫిక్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. అప్పటికే టైం 2:30. అప్పుడు కార్తిక్ అన్నాడు, ఆ సౌండ్, ఆ లైట్, ఆ దెబ్బ ఏంట్రాది? గొంతు ఇంకా వణుకుతోంది. రోహన్ ఏమో నాకు తెలీదురా, కానీ మళ్ళీ జన్మలో అటువైపు ఆ టైంలో వెళ్ళదు. సమీర ఏమో ఇంటికి పదండ్రా ముందు అని ఏడుస్తూనే ఉంది. సేఫ్గా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. అది ఏంటో తెలియదు కానీ వాళ్ళ జస్ట్ భయమా లేక నిజంగానే ఏదో ఉందా? ఆ స్క్రాచింగ్ సౌండ్ అండ్ ఆ చీకటి నీడ, ఆ దెబ్బ, వీటన్నిటికీ వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. కానీ భయం మాత్రం మిగిలిపోయింది. సో చూసారుగా ఫ్రెండ్స్, డాల్ఫిన్స్ నోస్ ఎంత అందంగా ఉంటుందో నైట్ టైంలో అంత ఐసోలేటెడ్గా ఉంటుంది. కొంచెం క్రీపీగా కూడా ఉండొచ్చు. వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. అదే హ్యాపీ ఎండింగ్. లెసన్ లెర్న్డ్ ద హార్డ్ వే. ఇలాంటి డెజర్టెడ్ ప్లేస్కి అదే లేట్ నైట్స్లో వెళ్ళకపోవడమే బెటర్ ఏమో, ఎందుకంటే మనకి తెలియనివి చాలా ఉంటాయి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే సేఫ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మర్మ కథలు, భయం ఒక్కటే నిజం, మిగతాదంతా మీ ఊహ.